ఆయన ఇవాళ పత్రికా సమావేశం పెట్టి జంట నగరాల ప్రజలకు క్యూర్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పని మాట్లాడిండు. అసలు ఈ క్యూర్ ప్యూర్ రేర్ పైన సమగ్రమైనటువంటి ఒక ఆర్థిక సామాజిక అవగాహన రేవంత్ రెడ్డికి లేదు. క్యూర్ ప్యూర్ రేర్ అన్నటువంటి అంశాలపైన ఆయనకు లేదు, ఆయన పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు లేదు, కేబినెట్ మంత్రులకు లేదు. కనీసం దానిపైన ఒక హేతుబద్ధమైనటువంటి ఒక ఆర్థిక పరమైన చర్చ ఎవరితో కూడా చేసినట్టుగా దాఖలాలు లేవు. కేవలం ఎవరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఒక పేర్లు ఇచ్చి క్యూర్ ప్యూర్ రేర్ అంటే అది పట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దానిపైన ఇంకా లోతుగా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు చర్చ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. అవసరమైతే ఫిక్కీ కావచ్చు, సిఐఏ కావచ్చు, ఇంకా అనేక ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ వాళ్ళతో చర్చ చేద్దాము. దమ్ముంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేకును కోసినట్టు తెలంగాణను కోసిపడేసి ఒకళ్ళు క్యూరు, వాళ్ళు ప్యూరు, రేర్ అని చెప్పని ఒక చిల్లర పరిపాలనను తన అనుభవరాహిత్యాన్ని, ఒక విజన్ లేనటువంటి ఒకతనాన్ని బయటపెట్టుకుంటూ తెలంగాణను ఆగం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఆయన మాట్లాడుతూ మెట్రో రైలు గురించి మాట్లాడినారు. మెట్రో రైల్ ఆలస్యానికి కేసీఆర్ గారు కారణము అని చెప్పని మాట్లాడినారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగినటువంటి ఒక పరిణామ క్రమం మీ అందరికీ తెలుసు. 2009 తర్వాత రాజశేఖర్ రెడ్డి తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చుకొని పరిపాలన పైన పట్టు లేకుండా ఒక పక్కన పీక్ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. మీ అసమర్థతతోటి మెట్రో డిలే అయితే దాన్ని కేసీఆర్ గారికి కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి చారిత్రక కట్టడాల యొక్క పరిరక్షణ తప్పన్నట్టుగా కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరెక్ట్, తెలంగాణ ఉద్యమంలో చారిత్రక కట్టడాలను కాపాడాలా అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రభుత్వంలో చారిత్రక కట్టడాలను కాపాడుతూనే మెట్రో ఫేజ్ 1 సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ఒక పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారు. నువ్వేమో ఇవాళ అధికారంలోకి వచ్చి నీకు చరిత్ర మీద గౌరవం లేదు, కట్టడాల మీద గౌరవం లేదు. మస్జిద్లను గులగొడతా ఉన్నావు, ఒక పక్కన గుళ్ళను గులగొడతా ఉన్నావు, గుళ్ళ లింగాలను తెగమింగుతా ఉన్నావు. కాబట్టి నీకు చారిత్రక కట్టడాల పైన గౌరవం లేదు. ఇవాళ సుల్తాన్ బజార్ ఇంటాక్ట్గా ఉంది, మోంజాయ్ మార్కెట్ ఇంటాక్ట్గా ఉంది, అసెంబ్లీ ఇంటాక్ట్గా ఉంది. ఇవన్నీ విధ్వంసం చేయాలని చెప్పని ఆ రోజు మీరు ఫేజ్ 1 ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు వీటన్నిటిని కాపాడుకుంటూ ఆయన ఫేజ్ 1 కంప్లీట్ చేసింది. రికార్డు స్థాయి టైంలో కంప్లీట్ చేసి వాళ్ళ దాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టుగా నిలబెడితే దాన్ని గంగపాలు చేసినావు, మట్టిలో కలిపినావు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ 30,000 కోట్ల రూపాయల మెట్రో ఆస్తులను నేను బేరం చేసిన, రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొంటే బేరం చేసినట్టుగానే బేరం చేసిన 15,000 కోట్లకే నేను కొనుక్కొచ్చినా అని చెప్పని అదేదో గొప్పలు సాధించినట్టుగా ప్రజలకు తెలియజెప్పేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే 30,000 కోట్ల రూపాయల ఆస్తి అయినట్టయితే 15,000 కోట్ల రూపాయలకే ఎందుకు అమ్మింది అది? ఒకటి. 2, 13,000 కోట్ల రూపాయల అప్పును నువ్వు అప్పనంగా ఎల్ఎన్టీ పైన ఉన్నటువంటి ఒక అప్పును పీపీపీ మోడల్లో అగ్రిమెంట్ అయినటువంటి ఒక కంపెనీకి చెందిన అప్పును తెలంగాణ ప్రజల మీద రుద్దేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేసినావు? 3, దాదాపు 50-60 స్టేషన్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి, తర్వాత ఒక 4-5 పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. వాళ్లకు లక్షల, దాదాపు 10-20 లక్షల స్క్వేర్ ఫీట్ల అల్ట్రా మోడర్న్ మాల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కబ్జా చేయటం కోసం ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి తన బినామీలకు ఈ సంపద అంతా కూడా రియల్ ఎస్టేట్ దందా కోసం కట్టబెట్టడం కోసమే చేసింది అనేటువంటి ఒక వార్తలు కూడా బయటికి వినబడుతున్నాయి. మరి దీనికేం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి? మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం ఆషామాషి వ్యవహారం కాదు. తెలంగాణ సమాజం దయచేసి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ప్లీజ్ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ టాకింగ్. 30,000 కోట్ల రూపాయల ఆస్తుల విలువే కనుక మెట్రోది నిజమే అయినట్టయితే రేవంత్ రెడ్డి ఏమైనా ఎల్ఎన్టీ కంపెనీకి అల్లుడా? 15,000 కోట్లకే ఎట్లా కొనుక్కరాగలిగినాడు ఆయన? ఒకటి, ఇది సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి. 2, 13,000 కోట్ల రూపాయల
పైచిలుకు అంటే 13,538 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పును అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా నువ్వెట్లా ఆ అప్పును తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసినావు? ఏం జవాబు చెప్తావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. నేను స్క్వేర్గా రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేస్తూ ఉన్నాను డైరెక్ట్గా. ఆ మొత్తం 60-70 స్టేషన్లు కావచ్చు, 57, 60, 70 ఎగ్జాక్ట్ నెంబర్, ఐ మే బి రాంగ్ ఫ్యాక్చువల్లీ, బట్ దెన్ దర్ సమ్వేర్ అరౌండ్ 50+ ఆర్ 60+. ఈ స్టేషన్లు కావచ్చు, 12-15 లక్షల స్క్వేర్ ఫీట్ల మాల్స్ కావచ్చు, తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక భూమి కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటన్నిటినీ ప్రభుత్వపరమైంది అని చెప్పని అన్నావు. ఇవన్నీ కూడా నువ్వు నీ బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర చేస్తున్నావు అని చెప్పని బయట ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇది నిజమేనా? దీనిపైన విచారణకు సిద్ధమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. అన్నిట్ల దందలే చేస్తారా మీరుగా? స్కూల్ పిల్లల షూస్ కొంటే దంద చేస్తావు, పుస్తకాలు కొంటే దంద చేస్తావు, యూనిఫామ్ కొంటే దంద చేస్తావు, ప్రభుత్వ భూములు అమ్మితే దంద చేస్తావు, ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేట ప్రయత్నం చేస్తావు, హెచ్ఎండిఏ ద్వారా దందలు చేస్తావు. ఆఖరికి ప్రజల ఆస్తి అయినటువంటి ఒక కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టులో కూడా నువ్వు దందలు చేసినావు. ఈ దందల పైన విచారణ జరగాల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం. ఇది 30,000 కోట్ల ఆస్తి. ఎల్ఎన్టీ ఆన్ వాట్ బేసిస్ ఇస్ దట్ ఇట్ హస్ రిలింక్విష్డ్ అండ్ దెన్ హ్యాండెడ్ ఓవర్ టు రేవంత్ రెడ్డి? దీనిపైన విచారణ జరగాల. ఎన్ని కోట్ల రూపాయల అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్ జరిగినాయో ప్రజలకు తెలవాలా? ఇవాళ ఇంత పెద్ద మాల్స్, ఇంత పెద్ద స్టేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వమే మేనేజ్ చేస్తున్నదని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆయన బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పని ప్రచారం జరుగుతున్న దరిమిల ఏమాత్రమైనా నీతి నిజాయితీ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, నికార్సైనడు అయితే నువ్వు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం పైన నువ్వు విచారణ జరిపించు. చీటికి మాటికి సిట్టులు అంటావు, చీటికి మాటికి సిట్టింగ్ జడ్జిల విచారణ అంటావు, కమిషన్లు అంటావు కదా రేవంత్ రెడ్డి. నీ మీద ఎల్ఎన్టీ కొనుగోళ్ల పైన విచారణ జరపాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ భారత రాష్ట్ర సమితి, పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా నీకు దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే ఈ మొత్తం కొనుగోళ్లలో మీకు అనిపించట్లే అన్న 30,000 కోట్ల ఆస్తి 15,000 కోట్లకు అమ్మిండు అంటే ఎట్లా? 13,000 కోట్ల రూపాయల అప్పును అప్పనంగా తెలంగాణ ప్రభుత్వం మీద తీసుకుంటే ప్రజల మీద రుద్దుతున్నట్టయితే ఏ కారణం చేత రుద్దుతున్నాడు? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కుట్ర కుతంత్రం జరుగుతూ ఉంది. ఎల్ఎన్టీని బెదిరించినవును. మొట్టమొదటి అధికారంలోకి రాగానే ఫస్ట్ కత్తి ఎవరి మీద పడ్డది అంటే ఎల్ఎన్టీ సిఎఫ్ఓ మీద. జైలుకు పంపిస్తే ఆయన మాట అన్నాడు, ప్రభుత్వం మారిన తర్వాత మెట్రో రైల్లో కొంత ప్రయాణికులు తగ్గిపోయినరు, మా వ్యాపారం ఏదో దెబ్బతిన్నది అన్నాడు. వాట్ ఎవర్ ద స్టాటిస్టిక్స్ ఏమున్నాయో ఆయన మాట అన్నాడు. ఆ మాట అన్నదే ధర్మిల నేను జైలుకు పంపుతాను అట్లెట్లంతో ప్రభుత్వం మారిందని చెప్పని రాజకీయాలు అని చెప్పని అతన్ని బెదిరించిండ్రు. లొంగ తీసుకునే ప్రయత్నం చేసుకొని వాళ్ళ ఒక పీపీపీ అగ్రిమెంట్లో ఇది ఆబ్లిగేటెడ్, నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎలాంటి దాన్ని పర్మనెంట్గా నడుపుకోవాల్సిన ఒక బాధ్యత అతని పైన ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి నువ్వేదో పెద్ద తెలంగాణ ప్రజలకు ఫేవర్ చేస్తున్నట్టుగా దాన్ని టేక్ ఓవర్ చేసినావు. దీనిపైన విచారణ జరపాలా. రెండోది ఏంటంటే దీనిపైన కూడా విచారణ జరపాలా. ఏ కారణం చేత నువ్వు 6,250 కోట్ల రూపాయల మెట్రో విస్తరణకు టెండర్లు పిలిచి శంకుస్థాపన పూర్తి చేసినటువంటి ఒక హైటెక్ సిటీ టు శంషాబాద్ మెట్రో రైలును ఎందుకు రద్దు చేసినావు రేవంత్ రెడ్డి? కేవలం కేటీఆర్ గారి పైన కోపం, కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినారు కాబట్టి ఆయన పైన కోపం, దాన్ని రద్దు చేసినావు. అట్లా ఫేజ్ 2 ప్రాజెక్ట్ను రద్దు చేసినావు. సిఎఫ్ఓను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి జైలుకు పంపుతా అన్నావు. మొత్తానికి ఎల్ఎన్టీని లొంగ తీసుకొని ఆస్తులన్నీ కూడా నువ్వు లాక్కునే ప్రయత్నం చేసినావు. ఇవాళ నీ వల్ల, నీ దుశ్చర్యల వల్ల ఇవాళ పెట్టుబడిదారులు హైదరాబాద్కు రావాలంటే, తెలంగాణకు రావాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు స్వర్గధామం పెట్టుబడిదారులకు. తెలంగాణ అనేటువంటిది కర్ణాటక, గుజరాత్లో కంటే కూడా
అద్భుతమైనటువంటి అట్రాక్టివ్ హబ్గా ఇన్వెస్టర్స్కి ఉన్నటువంటి ఒక తెలంగాణను ఇక్కడ ముఖ్యమంత్రి నోటుకొచ్చింది మాట్లాడతాడు, బెదిరిస్తాడు, అదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, భూములు ఏమంటే కమిషన్లు అంటారు, ఇంకోదంటే కమిషన్లు అంటారు అని చెప్పని ఇవాళ పెట్టుబడిదారులు రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడ్డది. వీటన్నిటిపైన కూడా మెట్రో సిఎఫ్ఓను బెదిరించిన దానిపైన, మెట్రో ఫేజ్ 2 ఏదైతే శంకుస్థాపన చేసిన దాన్ని రద్దు చేసిన దానిపైన, మెట్రో కొనుగోళ్లపైన, మెట్రో ఆస్తులను బినామీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది అన్న దానిపైన పెద్ద ఎత్తున ఒక విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఏమాత్రం నీతి నిజాయితీ మానం అభిమానం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అన్నిటి మీద కమిషన్లు వేసినావు కదా, నీ మీద కూడా ఈ కమిషన్ వేసుకునేటువంటి రీతిలో ఈ మొత్తం కొనుగోళ్లపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.